ఈ నగరంలో పీల్చడానికి స్వచ్ఛమైన గాలి దొరకదు. ఈ సిటీలో ఉంటే మీ ఆయురార్థం 10 ఏళ్ళు తగ్గిపోయినట్లే. ఇదెక్కడో మీకు అర్థమై ఉంటుంది. అవును, మన దేశ రాజధాని ఢిల్లీలోనే. నగరంలో చాలా ప్రాంతాలు ఇప్పుడు వాయు కాలుష్యంతో రెడ్ జోన్లో ఉన్నాయి. ఇక్కడ AQI 500 కంటే ఎక్కువ ఉంటుంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో ఊపిరి పీల్చుకోవడం అంటే 49 సిగరెట్లు తాగడంతో సమానమట. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. ఇక్కడ N95 మాస్కులు ధరించడం తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఇక్కడ గాలి కాలుష్యం వల్ల హార్ట్అటాక్లు, లంగ్స్తో పాటు ఎన్నో సమస్యలు వస్తున్నాయి. మరి అక్కడి ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? డాక్టర్లు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యంతో జనాలు ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నారు. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకు దారుణంగా పడిపోతోంది. స్టేజ్ 4 దశలోకి ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ వచ్చేసింది. ఈ సీజన్లో ఫస్ట్ టైం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 460 మార్కును దాటేసింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ వాయు కాలుష్యానికి ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల గుండెపోటు, ఇతర గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ గాలిని పీల్చినప్పుడు గాలిలో ఉండే కాలుష్య కారకాలు మన ఊపిరితిత్తులు, గుండెకు రక్త ప్రవాహంలోకి వెళ్లిపోతాయి. దీని కారణంగా మీరు గుండె సంబంధిత సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాయు కాలుష్యం కారణంగా గుండెపోటు ప్రమాదం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. గాలిలో ఉండే కాలుష్య కారకాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు రక్తం స్వేచ్ఛగా ప్రవహించడం కష్టమవుతుంది. దీని కారణంగా రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని ఇతర భాగాలకు చేరుకోవడానికి గుండె రక్తాన్ని వేగంగా పంపు చేయడం వల్ల మన రక్తపోటు పెరుగుతుంది. దీని కారణంగా గుండె వైఫల్యం కూడా సంభవించవచ్చు. ఇది మాత్రమే కాదు, ఇప్పటికే ఏదైనా గుండె సమస్య ఉన్నవారు గుండెపోటుకు గురవుతారు. ఢిల్లీ వాయు కాలుష్యం వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యతో పాటు దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. అయితే ఈ వాయు కాలుష్యం మధుమేహంపై కూడా ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా కాలుష్యం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉందని వెల్లడించాయి. లివర్, కండరాలు, కణాల్లో ఇన్సులిన్ స్థాయిల హెచ్చుతగ్గులకు గాలి కాలుష్యమే కారణం. కలుషితమైన గాలిని పీల్చడం వల్ల దీర్ఘకాలంగా దగ్గు, తుమ్ములు, గురక, ఊపిరి ఆడకపోవడం, కళ్ళు మండడం, కళ్ళు కారడం, తలనొప్పి మరియు అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఢిల్లీ కలుషిత గాలిని పీల్చడం వల్ల ఎక్కువ మంది పిల్లలు ఆస్తమా, శ్వాసకోశ అలర్జీలకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలను దారితీస్తుంది. చివరకు అది మరణానికి కారణమవుతుంది. ఇక దీనివల్ల క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్తో 11% మంది మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీ వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని, కంటి దురద, శ్వాసకోశ సంబంధిత రోగాల బారిన పడే అవకాశం ఉందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేయం, మూత్రపిండాల రుగ్మతలు, సంతానోత్పత్తి సమస్యలు, మధుమేహం, ఊబకాయం మరియు రొమ్ము క్యాన్సర్తో సహా దాదాపు అన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ రాజధాని ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్గా గుర్తించారు. ఒకప్పుడు ఆవిరి ఇంజన్తో రైళ్లు నడవగా ఆ తర్వాత బొగ్గుతో నడిచే రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. నెమ్మదిగా డీజిల్తో నడిచే రైళ్లు కూడా వచ్చాయి. ఆ తర్వాత విద్యుత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఉన్న రైళ్లకు పూర్తి భిన్నంగా హైడ్రోజన్తో నడిచే రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ రైలుకు ఇంధనంగా నీటిని వాడుతున్నారు. తక్కువ ఖర్చు, కాలుష్యరహితంగా ఉండే ఈ రైళ్లను వీలైనంత త్వరగా ప్రయాణికుల ముందుకు తీసుకురావాలని రైల్వే సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పర్యావరణ అనుకూల రైలు ప్రయాణాలతో ఇది మైల్ స్టోన్గా నిలబోతుంది. అలాగే ఎయిర్ బస్ సంస్థ కూడా ఇదే అధునాతన హైడ్రోజన్ టెక్నాలజీని ఫాలో అవుతూ తొలి హైడ్రోజన్ ఇంధనంగా పనిచేసే విమానాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతకీ ఈ హైడ్రోజన్ రైళ్లు, విమానాలు ఎప్పుడు అందుబాటులోకి రాబోతున్నాయి? వాటి వేగం ఎంత? ఫ్యూచర్లేంటి? వాజ్ ది స్టోరీ. ఒకప్పుడు ఆవిరి ఇంజిన్తో రైళ్లు నడవగా ఆ తర్వాత బొగ్గుతో నడిచే రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. నెమ్మదిగా డీజిల్ రైళ్లు తమ సేవలను ప్రారంభించాయి. ఆ తర్వాత విద్యుత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఉన్న రైళ్లకు పూర్తి భిన్నంగా హైడ్రోజన్తో నడిచే రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రైలుకు ఇంధనంగా నీటిని వాడడం విశేషం. తక్కువ ఖర్చు, కాలుష్యరహితంగా ఉండే ఈ రైళ్లను వీలైనంత త్వరగా ప్రయాణికుల ముందుకు తీసుకురావాలని రైల్వే సంస్థ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పర్యావరణ అనుకూల రైలు ప్రయాణంలో భారత్లో కొత్త మైల్ స్టోన్గా నిలవబోతోంది. ఆధునిక హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని కలిగి ఉన్న ఈ రైలు నీటితో నడుస్తోంది. ఈ రైలు గంటకు 40,000 లీటర్లను ఉపయోగించుకోనుంది. త్వరలో ఈ రైలుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది. వచ్చే నెల నుంచే ఈ రైలు పరీక్షలు జరపనున్నారు. భారతీయ రైల్వే సంస్థ దేశవ్యాప్తంగా 35 హైడ్రోజన్లతో నడిచే రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్, సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టాలేషన్ ఇప్పటికే జరుగుతోంది. హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ల డిజైన్లు ఇప్పటికే రెడీగా ఉన్నాయి. ఒక్కో హైడ్రోజన్ రైలు అంచనా వ్యయం సుమారు 80 కోట్లుగా ఉంటుందని రైల్వే సంస్థ వెల్లడించింది. ఈ రైలు హైడ్రోజన్, ఆక్సిజన్ను కలపడం ద్వారా
విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. సాంప్రదాయ డీజిల్ ఇంజిన్ల పొల్యూషన్ను కాకుండా కేవలం ఆవిరి, నీటిని మాత్రమే విడుదల చేస్తోంది. ఇది డీజిల్ రైళ్ల కంటే 60% నిశ్శబ్దంగా వెళ్తుంది. ఈ రైలు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఒక ఫుల్ ట్యాంకు వాటర్ మీద 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం కూడా ఉంది. భారత్లో అందుబాటులోకి వచ్చే తొలి హైడ్రోజన్ రైలు హర్యానాలో తన సేవలను ప్రారంభించబోతోంది. జింద్ సోనిపట్ పరిధిలోని 90 కిలోమీటర్ల పరిధిలో ఈ రైలు నడవనుంది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా సిమ్లా రైల్వే, మాథెరన్ రైల్వే, కాంగ్రా వ్యాలీ రైల్వే, బిలిమోరా వాఘై రైల్వే, మార్వార్ దియోగర్ మదరియా మార్గాల్లోనూ ఈ రైళ్లను ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. అలాగే ఎయిర్ బస్ కూడా మరో అడుగు ముందుకేసింది. 2035 నాటికి హైడ్రోజన్ ఇంధనంగా పనిచేసే తొలి విమానాన్ని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. హైడ్రోజన్ ఆధారంగా ప్రయాణించే విమాన తయారీపై పరిశోధనలు ఎయిర్ బస్ ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా 200 మంది ప్రయాణికులతో 2000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించే విమానం డిజైన్లను సిద్ధం చేసింది. దీనిలో హైడ్రోజన్ ఆధారంగా పనిచేసేలా మార్పులు చేసిన గ్యాస్ టర్బైన్ ఇంజిన్ను అమర్చారు. 2035 నాటికి విమానాలను హైడ్రోజన్ ఆధారంగా నడిచేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఫ్రాన్స్ ప్రభుత్వం చేయూతనిస్తోంది. పిల్లల్లో తగ్గుతున్న దూరదృష్టి, సిటీలోనే ఎక్కువ మంది బాధితులు. డీటెయిల్స్ చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం.